హాయ్ అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను నిన్న పెట్టిన వీడియోకి అయితే చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది, కామెంట్స్ చాలా వచ్చినాయి. స్టే ట్యూన్డ్ అండి. నాకు కొంచెం బిజీ ఉన్నా. ఒక్కసారి నాకు ఈ 2-3 డేస్లో ఫ్రీ టైం చూసుకుని ఎవరెవరైతే కామెంట్స్ పెట్టారో చాలా కామెంట్స్ వచ్చినాయి, చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. నేను ఆ కామెంట్స్ అన్నిటికీ టైప్ చేయాలంటే ఒక్కొక్క కామెంట్కి నా వల్ల కాదు. నేను స్పెషల్గా ప్రతి కామెంట్కి మీకు ఒక వీడియో రూపంలో చేసి నేను మీకు పెడతాను ఒక 2-3 డేస్లో. ఓకే, ప్లీజ్ కీప్ అన్ ఐ ఆన్ దిస్ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ దట్ వీడియో. అది చాలా మందికి హెల్ప్ అయిందని చెప్పి చెప్తున్నారు అందరూ. నెక్స్ట్ ఇవాళ ఇంపార్టెంట్ విషయం నేను చెప్దాం అనుకున్నా ఏంటంటే అండి, ద గార్డియన్లో ఒక న్యూస్ వచ్చింది. ఏంటి అంటే పార్కింగ్ టికెట్ వచ్చిన స్టూడెంట్ వీసా రివకేషన్ అయింది అని చెప్పేసి. సో దీని మీద నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశాను, స్టూడెంట్స్కి వీసా రివకేషన్ ఈమెయిల్స్ వస్తున్నాయని. అయితే కొత్తగా 2-3 డేస్ నుంచి నేను వింటున్నది ఏంటంటే సెవీస్ టర్మినేషన్ అవుతుంది అని. సెవీస్ టర్మినేషన్ ఏంటి, వీసా రివకేషన్ ఏంటి? మోస్ట్ ప్రాబ్లీ స్టూడెంట్స్ అందరికీ తెలుసు అనుకుంటా, బట్ ఒకవేళ ఎవరికైనా తెలియకపోయినా లేకపోతే స్టూడెంట్స్ పేరెంట్స్కి ఎవరికైనా తెలియకపోయినా నేను చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తానండి దీంట్లో. ఫస్ట్ వెన్ మీరు స్టూడెంట్ వీసా అప్లై చేసి ఎంబసీకి ఇంటర్వ్యూకి ఎక్కడైతే వెళ్తారో, మీరు చెన్నై కానీ లేకపోతే బాంబే కానీ లేకపోతే ఢిల్లీ కానీ లేకపోతే హైదరాబాద్ కానీ ఏ కౌన్సిలేట్కి వెళ్తారో ఆ కౌన్సిలేట్ దగ్గర మీకు స్టాంప్ వేసి పంపిస్తారు కదా. మీరు యుఎస్లో ల్యాండ్ అయిన తర్వాత ఒకవేళ మీ F1 స్టూడెంట్ వీసా రివకేషన్ అంటే ద స్టాంప్, మీ పాస్పోర్ట్లో ఉన్నటువంటి స్టాంప్ని వీసా అంటారు. అదేంటంటే మీకు ఇన్ అండ్ అవుట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ట్రావెల్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అంటే మీరు లీగల్గా ట్రావెల్ చేయొచ్చు. బట్ మీ స్టేటస్ ఏంటి? మీ I-20 అనేది మీ స్టేటస్. మీ స్టూడెంట్ F1 వీసా ఉంటుంది కదా, F1 ఏదైతే ఉంటుందో అది మీ స్టేటస్. అంటే మీరు ఎప్పుడైతే యునైటెడ్ స్టేట్స్లో ల్యాండ్ అయ్యి మీ స్కూల్ ప్రోగ్రామ్ ఏదైతే స్టార్ట్ చేస్తారో మీరు సెవీస్లో రిజిస్టర్ అవుతారనమాట. మీ పర్టికులర్ యూనివర్సిటీ వాళ్ళు సెవీస్లో రిజిస్టర్ చేస్తారు. ఆ సెవీస్లో ఉన్నంత వరకు మీరు లీగల్గా యునైటెడ్ స్టేట్స్లో ఉండొచ్చు. ఇప్పుడు ఏంటి, చాలా మందికి ఈమెయిల్స్ వస్తున్నాయి. ఏమని ఈమెయిల్స్ వస్తున్నాయి? మీరు ఏ ఎంబసీలో అయితే మీరు వీసా వేయించుకున్నారో ఆ ఎంబసీ నుంచి ఈ పర్టికులర్ స్టూడెంట్స్కి నీ వీసా రివోక్ అయింది అని ఈమెయిల్స్ వస్తున్నాయి అన్నమాట. అంటే వీసా రివోక్ అయింది, బట్ స్టిల్ మనము అక్కడ ఉండొచ్చు. నేను ఇంతకుముందు వీడియోలో మీకు క్లారిటీగా చెప్పాను. వీసా రివోక్ అయితే ట్రావెల్ చేయటానికి ప్రాబ్లం, మీరు ఉండొచ్చు. కానీ ఒకవేళ మీరు ఇండియా వెళ్ళారు అనుకోండి, అప్పుడు మళ్ళీ మీరు వీసా తీసుకుంటే తప్ప వెనక్కి రాలేరు అనమాట. అది ప్రాబ్లం. సో ఇప్పుడు ఏంటి కొత్తగా అంటే, వీళ్ళందరూ ఎవరెవరైతే వీసా టర్మినేట్ చేసాం, అది రివోక్ చేసామని చెప్పి ఈమెయిల్స్ వచ్చిన స్టూడెంట్ ఇన్ఫర్మేషన్లు అన్నీ ఐస్ వాళ్ళు గ్యాదర్ చేసి వాళ్ళ మీద రైడ్ చేసి వాళ్ళని డీటైన్ చేసి పంపించేస్తున్నారు అని న్యూస్ అయితే వస్తుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే సెవీస్ టర్మినేషన్. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అంటే మీరు మీ కాలేజీలో జాయిన్ అయినప్పుడు మీ కాలేజీ వాళ్ళు చేసే రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు కాలేజో యూనివర్సిటీయో స్కూల్లో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి, వాళ్ళు కూడా మీ సెవీస్ టర్మినేట్ అయింది అని మీకు ఈమెయిల్స్ పంపిస్తున్నారు అని చెప్పేసి బీభత్సంగా న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. సెవీస్ టర్మినేట్ అయితే యు ఆర్ నాట్ లీగల్లీ అలౌడ్ టు స్టే ఇన్ యునైటెడ్ స్టేట్స్. అది మీ స్టేటస్, మీ స్టూడెంట్ స్టేటస్కి వీసాకి డిఫరెన్స్ అదే అనమాట. వీసా లేకపోయినా, ఎందుకంటే మీకు తెలుసు కదా H1B మీద వాళ్ళు వచ్చిన వాళ్ళు మళ్ళీ వెళ్ళరు ఇండియాకు, ఎందుకంటే స్టాంపింగ్ ఉండదు కాబట్టి. పోతే మళ్ళీ స్టాంపింగ్ అయిద్దో లేదో అని భయంతో ఇంకా చాలామంది వెళ్ళరు. అలాగే స్టాంపింగ్ లేకుండా యాజ్ లాంగ్ యాజ్ మీరు లీగల్ స్టేటస్ తోటి యూఎస్లో ఎన్ని రోజులైనా ఉండొచ్చు. సో ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ ఏంటంటే సెవీస్ టర్మినేషన్ అవుతుంది. ఎందుకు టర్మినేషన్ అవుతుంది అంటే ఐస్ వాళ్ళు, సిబిపి వాళ్ళు, USCIS వాళ్ళు ఈ మూడు కలిసి ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఆపర్చునిటీ మీద పనిచేస్తున్నాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఆపర్చునిటీ మీద ఎందుకు పనిచేస్తున్నాయి అంటే, ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చాడు 14188 అని చెప్పేసి. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఏం చెప్తుంది అంటే, వీళ్ళ సోషల్ మీడియా మీద, స్టూడెంట్స్ యొక్క ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద, బ్యాడ్ యాక్టివిటీస్ మీద, ఏమన్నా క్రిమినల్ హిస్టరీ ఉందా, ఇవన్నీ ట్రాక్ చేయండి అని చెప్పి ఆ పర్టికులర్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఉందన్నమాట. సో దానివల్ల ఏంటి అంటే
మీకు ఎప్పుడైనా ఎవరైనా ఇప్పుడు నేను సోషల్ మీడియాలో అమాస్కి సపోర్ట్గా ఒక పోస్ట్ పెట్టా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దానికి మీరంతా ఏం చేస్తారు, ఒకడు వచ్చి లైక్ బాగా పెట్టావంటాడు, ఇంకొకడు వచ్చి అవును ట్రంప్ ఇలా చేయకూడదు అంటాడు. అలా మీరు గనక నెగిటివ్గా ఎవరైనా పోస్ట్ పెట్టినా సరే, ఇప్పుడు మీ ఫ్రెండ్ ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాడండి, ఆ పోస్టు ట్రంప్కి అగైనెస్ట్గా పెట్టాడు అనుకోండి ఫర్ సపోజ్, దాన్ని మీరు లైక్ చేశారు, మీరు ట్రబుల్లో ఉన్నట్టే. అంటే నేనేం జస్ట్ లైకే కదా చేసింది అంటే సాల్ అయిపోయింది కథం. అంటే వాడు తప్పు చేస్తే ఆ తప్పుని మీరు సమర్థించినట్టు అనమాట. అంటే ఇప్పుడు జనరల్గా చట్టాలు కేసుల్లో ఎలా ఉంటాయి, తప్పు చేసేవాడిని సపోర్ట్ చేసినా కూడా అది కూడా తప్పే అంటారు అనమాట. అంటే అది కూడా ఎక్యూడిసి కిందకే వస్తుంది, కానీ దాంట్లో లెవెల్ ఆఫ్ ఇవి తక్కువ అనేది ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ సీరియస్ క్రాక్ డౌన్ జరుగుతుంది ఏంటంటే సోషల్ మీడియా ఒకటి, తర్వాత గార్డియన్లో పార్కింగ్ టికెట్ వచ్చింది అని చెప్పేసి వీసా టర్మినేట్ చేశారంట. ఇది హైలీ అసలు మామూలు కాదు. నేనైతే అసలు స్టన్ అవుతున్నా ఈ న్యూస్ చదివిన తర్వాత. నాకు ఇవాళ మార్నింగ్ గార్డియన్ పేపర్లో చూస్తే అసలు వండర్ అనిపించింది. పార్కింగ్ టికెట్లు కామన్, జనరల్గా మనం ఎక్కడో పార్కింగ్ టికెట్ పెట్టేసి వెళ్ళిపోతాం, దానికి వీసా రివోకేట్ చేయడం, ప్లస్ మైనర్ యాక్సిడెంట్స్, ప్లస్ మొన్నదా నేను ఒక వీడియోలో కూడా చెప్పాను మీకు, షాప్ లిఫ్టింగ్ ఇవన్నీ పెట్టి క్రైమ్స్ అని. ఇప్పుడు అవి కూడా వాటికి కూడా వీసా టర్మినేట్ చేస్తున్నారంట. అంటే ఇప్పుడు వీళ్ళు జనాభా లెక్కలు తగ్గించడానికి ఏంటింటికి గవర్నమెంట్ వాళ్ళు వెళ్ళి లెక్కలు చూసి అందరిని వెళ్ళగొట్టినట్టు ఉంది పరిస్థితి. నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే పార్కింగ్ టికెట్లు, చిన్న చిన్న షాప్ లిఫ్ట్లు అవన్నీ చిన్న క్రైమ్స్, బట్ వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే పంపించడానికి ఏదో ఒకటి కావాలి కాబట్టి వాళ్ళు పంపిస్తున్నట్టున్నారు. సో మీరు ఇవి చూసుకోండి. ఎవరైనా సరే ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి నేను చెప్పేది, నెంబర్ 1 మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ చెప్తా, మీ ఈమెయిల్ ఐడి ఒకటి మీరు కాన్సన్ట్రేట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే చాలా మంది నెలకు ఈమెయిల్ ఐడి మారుస్తూ ఉంటారు. అంటే ఒక్కోసారి మనం పాస్వర్డ్ మర్చిపోతే వదిలేస్తాము, ఒక్కోసారి ఈమెయిల్ స్టోరేజ్ ఫుల్ అయిందని కొత్తది క్రియేట్ చేసుకుంటాము. సో మీరు 100% నేను చెప్తున్నాను, మీ పాత ఈమెయిల్ ఐడి DS-160 ఏదైతే ఫిల్ చేశారో, మీరు యుఎస్ వచ్చే ముందు USCISలోనో లేకపోతే ఇంకెక్కడో రకరకాల ఈమెయిల్స్ పెట్టింటే మాత్రం ఒక్కసారి ఈమెయిల్స్ అన్నీ చెక్ చేసుకోండి. ఎందుకు చెక్ చేసుకోండి అంటే, మీకు ఈమెయిల్ వచ్చిన విషయం తెలియకపోతే మళ్ళా వాళ్ళు మామలు వచ్చేస్తారు, యమదూతలు ఇంటి ముందు వచ్చి కూర్చుంటారు, మనకి తలుపు కొట్టి అనా నడుచల్ పద కథం ఏం సంగతి అంటారు అనమాట. సో కాబట్టి మీరు ఆ ఈమెయిల్ ఐడి కాన్సన్ట్రేట్ చేసుకోండి ఒకటి ఫస్ట్. ఒకవేళ ఎవరైనా మర్చిపోయినా పాస్వర్డ్ రికవర్ చేసి మళ్ళీ పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొకటి, సోషల్ మీడియాలో ఎవరైనా మీకు ఫేస్బుక్లలో వాటిలలో ఇన్స్టాగ్రామ్లలో, ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో లైక్ చేసినా కూడా మీకు వీసా దొబ్బేస్తుంది, మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇన్స్టాగ్రామ్లలో కానీ లేకపోతే ఇంకెక్కడన్నా మీకు ఎవరైనా బ్యాడ్ పోస్టులు పెట్టిన ఫ్రెండ్స్ మీకుంటే ఎంబటి అన్ఫ్రెండ్ చేసేయండి. తొక్కలో దోస్తాను మనకు అవసరం ఏం లేదు. తేడా వచ్చిందంటే మనం శంకరగిరి మాన్యాలు పట్టుకొని పోతాం. మనం ఇప్పుడు ఏంటంటే ఎవరైనా సరే ఎటువంటి పోస్టులు కానీ ట్రంప్కి అగైనెస్ట్గా కానీ, హమాస్కి అగైనెస్ట్గా కానీ, లేకపోతే ఇజ్రాయెల్ గాజా వార్ గురించి కానీ, ఇట్లాంటివి కానీ ఏదైనా సరే యునైటెడ్ స్టేట్స్కి అగైనెస్ట్గా కానీ, ఇప్పుడు ట్రంప్ తీసుకునే డెసిషన్స్కి అగైనెస్ట్గా కానీ ఎటువంటి కామెంట్లు మీరు పెట్టకండి. నా వీడియో కూడా సెన్స్లెస్గా కామెంట్స్ పెడుతున్నారండి. నిన్న నేను పెట్టిన వీడియోకి దగ్గర అసలు మీరు ఒక్కసారి వెళ్ళి చదువుకోండి కామెంట్స్, అందరికీ ఎంత హెల్ప్ అవుతుంది ఆ వీడియో. చెప్పేది ఏంటంటే, ఒకడొక వీడియో పెట్టినప్పుడు నువ్వు చూసి వదిలే, నీకు నచ్చిందా ఓకే ఫైన్, బాగాలేదు, నచ్చపోతే చూడకు. వాడు వచ్చి నిన్ను కాళ్ళగడ్డాలు పట్టుకుని అన్నా నా వీడియో చూడన్నా ప్లీజ్ అన్నా అని అడగారు కదా. సో మనకి ఈ ఓవర్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది చూసారా, అదే మనకి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. సో కామెంట్ పెట్టడము, ఆ కామెంట్ని లైక్ చేయడము, లేకపోతే దానికి నలుగురు ఇంకో కామెంట్లు పెట్టడము, సో ఇవన్నీ స్టాప్ చేసేయండి ఇమ్మీడియట్గా. మీకు అలాంటివి ఏమన్నా వీడియోస్లో ఎవరైనా పాస్ట్లో మీరు ఒకసారి వెళ్ళండి, కూర్చొని 1 గంట 2 గంటలు ఒక రోజంతా కూర్చొని మీ ఫేస్బుక్ హిస్టరీ మొత్తం చూసుకోండి. ఎవడైనా ప్రీవియస్గా అలాంటి వీడియోలు పెట్టినా ఆయన ఎంబటే అన్ఫ్రెండ్ చేసేయండి, ఎంబటే అన్లింక్ చేసేయండి. మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. మెయిన్ ఏంటంటే ఓన్లీ వీసా రివోక్ చేస్తే ఫైన్, మీరు మీ చదువు కంప్లీట్ చేసుకుని వెళ్ళొచ్చండి. సెవీస్ టర్మినేట్ చేస్తే కనుక మీరు ఇమ్మీడియట్లీ వెళ్ళిపోవాలి. మీ అంతటా మీరు రిజిస్టర్ చేసుకొని మీరు వెళ్ళిపోతే మీకు మంచిది. ఎందుకంటే మళ్ళీ యునైటెడ్ స్టేట్స్ రావచ్చు, అక్కడికి వెళ్ళేసి మీరు మీ F1 క్యాన్సిల్ చేయించుకొని, అంటే సెవీస్ టర్మినేట్ చేస్తే ఇండియా వెళ్ళి F1 క్యాన్సిల్ చేయించుకొని మళ్ళీ రీఅప్లై చేసుకొని మళ్ళీ రావాలి. లేదు ఒకవేళ కనుక మీరు వెళ్ళలేదు అంటే వాళ్ళే వస్తారు మీ దగ్గరికి. సో వాళ్ళు వచ్చి డిటైన్ చేస్తే ప్రాబ్లం ఏంటంటే డిటెన్షన్ సెల్కి తీసుకుపోతారు. అక్కడి నుంచి మళ్ళీ జడ్జిలు, కోర్టులు, ఫైన్లు, లేదంటే
ఓ 3 ఏళ్ళు బార్ చేసి పంపించేస్తారు. మళ్ళీ మీరు యూఎస్ రావడానికి ఉండదు. 3 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత మళ్ళీ H1 అప్లై చేసుకుని వద్దామనుకుంటే మీ హిస్టరీ ఉంటుంది కదా, చరిత్ర, ఆ చరిత్ర మనల్ని మళ్ళీ మనకు వీసా రాకుండా చేస్తుంది. సో కాబట్టి ఫ్రెండ్స్, నేను క్లారిటీగా చెప్తున్నా, ఇవాళ జరిగిన న్యూస్ మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తా. అండ్ సెవీస్ టర్మినేషను లెటర్స్ కానీ లేకపోతే వీసా రివొకేషన్ లెటర్స్ ఈమెయిల్స్ కానీ మీరు వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా సెవీస్ టర్మినేషన్ వస్తే మీరు మీ అటార్నీనో లాయర్నో ఎవరినో అప్రోచ్ అవ్వండి. బట్ వీలైనంత వరకు తాగి కారు నడపటాలు, లేకపోతే పార్కింగ్లు ఎక్కడ పడితే అక్కడ పెట్టి ఏం కాదులే అని వెళ్ళిపోవటాలు, ఇలాంటివి ఎటువంటి కాంట్రవర్సీలో ఉండకండి. కొన్ని రోజులు ప్రశాంతంగా మీరు చదువుకోండి, యూనివర్సిటీకి వెళ్ళండి, కామ్గా మీ పని మీరు చూసుకోండి, చదువుకోండి, ఎగ్జామ్స్ రాయండి, H1 అప్లై చేసుకోండి, మంచి జాబ్ తెచ్చుకోండి, హ్యాపీగా ఉండండి. కానీ ఎటువంటి రాంగ్ వేలోకి వెళ్ళకండి. ఏం కాదులే అనుకునే చిన్న స్మాల్ యాటిట్యూడే మనకి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంది. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్.